12వ PRC కమిషన్ ఏర్పాటు చేసేది మీకు ఇబ్బంది అనుకుంటే మొన్న 40 మంది వచ్చారు, లిస్టు రెడీగా ఉంది. మరీ దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ రోజు ఆధార్ కార్డులు మనందరం కష్టపడి పనిచేసి దుమ్ములో ఉంటాం కాబట్టి ముసలిళ్ళం కానీ కనిపిస్తూ ఉంటాం. ఒకసారి అప్పుడు చేసిన పరిస్థితి ఏంటి, మన ముఖం బయటికి తీసి 60 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళు మాత్రం ఎవరు పంపించేదానికి ఈరోజు కూటమి ప్రభుత్వం నా పేరు గోగుల శ్రీనివాసులు, CITU జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మున్సిపల్ కార్యాలయం దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు మహిళలు. ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు పిలిపించింది. దానిలో భాగంగా మొదటి రోజు మహిళలు ఈ రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ 12వ పే కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, జీతాలు పెంచాలని. ఇప్పటికే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, జీతాలు మాత్రం పెరగడం లేదు. ఆ జీతాల పెంపుదల కోసం ప్రభుత్వం పే కమిషన్ తోటే PRC తోటే దీన్ని లింకు చేస్తుంది కాబట్టి వెంటనే దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రధానమైన డిమాండ్. అట్లా ఇక్కడ పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు 60 సంవత్సరాలు నిండితే వాళ్ళని ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం. పనిచేసిన కాలానికి గ్రాట్యుటీనో లేకపోతే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదో ఒక లెక్క కట్టి ఇవ్వకుండా వాళ్ళకి పంపించేస్తూ ఉన్నారు. కష్టకాలం మంచి వయసులో ఉన్నప్పుడంతా కష్టం చేసి తీరా ఒక వృద్ధాప్యంకి వచ్చేసిన తర్వాత వాళ్ళని బయటికి పంపించేస్తే వాళ్ళు ఎలా జీవించాలనేది ఒక ప్రధానమైన ఇది ప్రభుత్వం దగ్గరగా ఉండాలి. అటువంటి ఆలోచన ఉండాలి. ఇదిగా ఈ సమస్యను కూడా పరిష్కరించాలని అట్నే వీళ్ళు అనేక సందర్భాల్లో అనేక ఆందోళన చేశారు. ఇటీవల 14 రోజుల పాటు సమ్మె చేస్తే ఆ సమ్మె కాలానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఏదో పెద్దవాళ్ళు సామెత చెప్తారు, దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదని. అట్లనే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వం జీవో ఇచ్చిన కమిషనర్ గారు దాన్ని పక్కన పెట్టి ఆ పేమెంట్ ఇచ్చేదానికోసం రకరకాల కారణాలు చెప్తారు. ఇది సరైనది కాదు, వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు దాని మీద చర్య తీసుకొని వెంటనే జీతం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరగబోతా ఉంది. మహిళలకి మేము ఉన్నామని చెప్పేసి పండుగలు కూడా జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు మహిళలందరూ కూర్చోబెట్టి మేము అవి ఇచ్చాం కోటీశ్వరులు చేశాం అని చెప్పి ప్రకటించబోతున్నారు. ఆ దాంట్లో మీరు ఇచ్చే వాగ్దానాల్లో వీటన్నిటిలో మున్సిపల్ కార్మికులు మహిళా కార్మికులు లేరా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మహిళలు కష్టం చేస్తూ రోజువారీగా ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడేటటువంటి మహిళా కార్మికులకి కనీస వేతనాన్ని ఎందుకు పెంచరు, వాళ్ళకి ప్రవేశంలో ఎందుకు సౌకర్యాలు కల్పించరు? కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి CITUగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.